చార్మి గారు, ఇప్పుడు ఈ సంక్రాంతి రాబోతున్న మూవీస్ సంబంధించి గేమ్ చేంజర్ అయితే ఆల్రెడీ సాంగ్స్ టీజర్ వచ్చేసింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈరోజు జరగబోతుంది. ఇంకా డాకు మహారాజ్ సంబంధించి జనవరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందంట. సో డాకు మహారాజ్ నుంచి కూడా ఒక సాంగ్ అయితే వచ్చింది, ఇంకో సాంగ్ రాబోతుంది. అంటే ఇంకా సంక్రాంతికి వస్తున్నాం గురించి అయితే ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయి, మంచి హిట్ కూడా కొట్టాయి. అయితే ఇప్పుడు ఈ 3 సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని ఏపీలో జరగబోతున్నాయని కూడా న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో ఏపీలో జరగబోతుంది ఈ 3 మూవీస్ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరెవరు గెస్ట్గా రాబోతున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, గెస్ట్ల గురించి పక్కకు పెడితే అన్ని ఏపీలోనే ఎందుకు, వై నాట్ హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక్క ఈవెంట్ కూడా, కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయనియలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ఏపీలో ఏది చేయనివ్వలే వాళ్ళు. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అండ్ అదే విధంగా చాలా మూవీస్ కి ఎన్నో రిస్ట్రిక్షన్స్, రేట్లు పెంచుకొని వాళ్ళే మొత్తంగా తక్కువ చేశారు. 30 రూపీస్ 40 రూపీస్ కూడా ఉన్నాయి కొన్ని ప్లేసెస్ లో, చాలా తక్కువ కూడా చేశారు. సో అలాంటి టైంలో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వాళ్ళు ఇటు సినీ రంగానికి సపోర్ట్ ఉండడం కోసం అయితే వాళ్ళు సరే ఇక్కడికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు అన్ని మీరు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు. ఆల్రెడీ దానికి సంబంధించి స్టార్టింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయితే గేమ్ చేంజర్ ఆల్రెడీ అక్కడ డల్లాస్ లో ఈ రోజు ఈవెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 27th రోజు దాని ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. అది హైదరాబాద్ పక్క, నో డౌట్ అందులో. మరి నెక్స్ట్ ఉండబోయేది అది ఇటు రాజమండ్రిలోనో వైజాగ్ లోనో ఒక క్లారిటీ లేదు, కానీ గెస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన ఫస్ట్ చాలా హీరోస్ ట్రై చేశారు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రండి, మా ప్రెస్ మీట్ కి రండి, కానీ అక్కడ సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ వచ్చేది ఇప్పటికైనా మెగా ఫ్యామిలీయే కదా, మరి ఆయన కోసమైనా వస్తారేమో చూడాలి. అలాగే డాకు మహారాజ్ కి చంద్రబాబు నాయుడు ఏపీలో జరగబోతుంది. సో అందుకు చీఫ్ గెస్ట్ గా బాబు గారు రాబోతున్నారు అంటున్నారు. అండ్ ఇటు సంక్రాంతికి వస్తున్నామైతే ఒక కొంచెం ట్విస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన వస్తారా రాదు ఇంకా క్లారిటీ లేదు. బట్ మహేష్ బాబు రాబోతున్నారు, కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఫారెన్ టూర్ లో ఉన్నారు. మరి ఆయన వస్తారా? ఇంకోటి ఏంటంటే SSM 29 జనవరిలోనే జరగచ్చు అది కూడా. సో ఆ టైంకి ఒకవేళ ఆయన వచ్చేస్తే చాలా మంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాబట్టి సంక్రాంతికి మొత్తం ఎట్లా అంటే సంక్రాంతి పండుగ అంతా ఊర్లోనే ఉందంట. ఇక్కడ ఉన్న వాళ్ళైనా చాలా మంది ఏంటంటే హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయిందంటే ఏందో అనుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఊర్లలోకి వెళ్తారు. అది ఆంధ్రాకే కానీ అటు వేరే ఇతర ఆదిలాబాద్కి కానీ, నిజామాబాదే కానీ, కరీంనగరే కానీ, మెహబూబాబాద్ కానీ ఏదైనా అటు వెళ్ళిపోతారు కదా. ఓన్లీ ఆంధ్రాకే అని కాదు, ఊర్లలోకి వెళ్తారు అందరూ. సో ఊర్ల పండుగ కాబట్టి సిటీలో కాకుండా కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ సైడ్ వెళ్ళి అక్కడున్న ప్రజలకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా హాలిడేస్ కూడా మంచిగా ఇస్తారు కాబట్టి పిల్లలు కూడా అరే ఎగ్జైటెడ్గా ఉంటారు. 10th కి సినిమా, అరే సినిమా చూద్దామని ఎగ్జైటెడ్గా ఉంటారు. ఈ 3 సినిమాలకు అది ప్లస్ పాయింట్. సో ఆఫ్టర్ చాలా డేస్, చాలా ఇయర్స్ తర్వాత ఆంధ్రాలో చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ ప్రీ రిలీజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా అనుకుంటున్నా.